పూరీ కూర చేసుకుందాం. దానికని ఉల్లిపాయ ముక్కలు ఇగో ఇలా కట్ చేసుకోవాలి. దానికి ఒక బంగాళదుంప కోసాను, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం కూర కోసం, పూరీ కూర కోసం. అది బాగా బాగా కాలనిద్దాం. నూనె వేడెక్కింది. దానికి పచ్చిపప్పు 1 స్పూను, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేగించి బాగా వేపుకుందాం. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఇదిగోండి బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. అవి బాగా వేపుకుందాం. ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం. ఇదండి బాగా అటు ఇటు తిప్పుకుందాం. మరీ బాగా వేగాల్సిన అవసరం లేదు, ఒక రకంగా మగ్గితే చాలు. ఉల్లిపాయ ముక్క ఇదిగో 3 స్పూన్లు గోధుమ పిండి తీసుకున్నాను. నీళ్ళు పోస్తున్నాను. దాంట్లో బాగా దోశ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని మగ్గనిద్దాము. ఎందుకండి ఇంత మాత్రం అయితే చాలు, ఇంక అవసరం లేదు. ఉప్పు వేసుకుందాం. ఇదండి ఒకసారి మనం తిప్పుకుందాం. ఇందాక మనం తయారు చేసింది అది వేసుకుందాం. మళ్ళా గిన్నెలో ఒక చుక్క నీళ్ళు పోసుకుంటున్నాను. ఒకసారి శుభ్రంగా ఇలా తిప్పుకుందాం. వాటర్ చాలేదండి, ఇంకాసిన పోసుకుందాం. కాసిన నీళ్ళు పోద్దాము, ఎందుకంటే చిక్కగా ఉంది. ఇంకా సరిపోతాయి. ఒక్కసారి అలా మొగ్గలెక్కి తీసేద్దాము. ఇదిగోండి రెడీ అయింది. ఇంక ఇలా ఉంటే చాలు. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకుందాం. ఓకేనండి. అదిగండి పాలకూరతో పూరీ చేశాను నాన్న. అది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. కాలిపోతుందా? ఇప్పుడే తీసింది, కాలిపోతుంది చిన్నగా నాన్న. ఏమైనా తక్కువైతే తక్కువైందని చెప్పు. బాగుందా? ఏదో ఆకుకూర ఫేవర్ ఏమైనా తెలుస్తుందా? లైట్గా తెలుస్తుందా? ఓకేనమ్మా. ఇదిగోనండి ఎలా ఆకుకూర పూరీ రెడీ అయింది. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మేము ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.